అందరికీ నమస్కారం. ఏపీడీఎస్‌సీ, ఎస్‌జీటీ ప్రిపేర్ అయ్యే వారి కోసం మనం టెస్ట్ సిరీస్ అయితే నిర్వహిస్తున్నాం. ఈ టెస్ట్ సిరీస్‌కి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఎస్‌జీటీలో మంచి ర్యాంక్ సాధించాలనుకుంటున్నారో వారు తప్పనిసరిగా టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఆ టెస్ట్ సిరీస్‌లో భాగంగా ట్రై మెథడాలజీపై నిర్వహించిన ఒక టెస్ట్‌నైతే మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈ టెస్ట్ మీకు బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణలు, విలువలు అనే టాపిక్‌పై నిర్వహించడం జరిగింది. నేను ఈ వీడియోలో ప్రతి ప్రశ్న కూడా చదవడం జరుగుతుంది. తర్వాత ఆప్షన్స్ కూడా చదువుతాను. ఎవరికైనా సమాధానం తెలిస్తే దాని సమాధానం కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఆప్షన్ చదివిన 10 సెకండ్స్ తర్వాత నేను వాటికి సరైన సమాధానం అయితే చెప్పడం జరుగుతుంది. మన మొదటి ప్రశ్న, మన చుట్టూ ఉండే పరిసరాలను అర్థం చేసుకొని, వాటికి, వ్యక్తికి మధ్య ఉన్న పరస్పర సంబంధాలను అర్థం చేసుకోవడం ద్వారా పెంపొందే విలువ. ఆప్షన్స్: సాంస్కృతిక విలువ, సృజనాత్మక విలువ, క్రమశిక్షణ విలువ, బౌద్ధిక విలువ. సమాధానం ఏంటన్నది మీరు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4 బౌద్ధిక విలువ. సెకండ్ క్వెషన్, మున్నిక్ వర్గీకరణలో లేని విద్యా విలువ. ఆప్షన్స్: సిద్ధపరిచే విలువ, ప్రయోజన విలువ, సమాచార విలువ, క్రమశిక్షణ విలువ. మనకి ఓల్డ్ టిఎడ్ మ్యాథ్స్ మెథడాలజీలో కొన్ని వర్గీకరణలు ఉంటాయండి విలువలకు సంబంధించి. దాని నుంచి ఈ ప్రశ్న అయితే అడగడం జరిగింది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి సమాచార విలువ. మనకి మున్నిక్ వర్గీకరణలో సమాచార విలువ ఉన్నదండి. సాంస్కృతిక విలువ ఉంటుంది. అంటే సిద్ధపరిచే విలువ, ప్రయోజన విలువ, సాంస్కృతిక విలువ, క్రమశిక్షణ విలువ ఈ 4 ఉంటాయి. థర్డ్ క్వెషన్, ఆహారం, వైద్యం, ఆరోగ్యం, జీవన విధానాలలో పెనుమార్పులు రావడానికి కారణం విజ్ఞాన శాస్త్ర బోధన ద్వారా విద్యార్థులలో పెంపొందించబడిన ఈ విలువ. ఆప్షన్స్: వివరణాత్మక విలువ, బౌద్ధిక విలువ, సృజనాత్మక విలువ, ఉత్తేజాన్ని కలిగించే విలువ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 బౌద్ధిక విలువ. నెక్స్ట్ క్వెషన్, విజ్ఞాన శాస్త్ర విలువలను మొట్టమొదటిసారిగా వివరించినది. ఆప్షన్స్: కాంట్, హిక్స్లీ, పియరీ, లాక్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 హిక్స్లీ. నెక్స్ట్ క్వెషన్, ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశం కానిది. ఆప్షన్స్: పని అనుభవాన్ని కల్పించడం ద్వారా మానవ శ్రమ పట్ల గౌరవాన్ని కలిగించడం, భారత రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్యం, సామ్యవాదం, లౌకిక విధానం అనే జాతీయ లక్ష్యాలను అవగాహన చేసుకునేటట్లు చేయడం, ఆర్థిక ప్రణాళికలు, బడ్జెట్, జాతీయ ఆదాయ వ్యయాల వంటి అంశాలను తెలుసుకోవడం, జాతి, మత, లింగ, భాషా భేదాలు లేకుండా మానవులందరూ సమానమని గ్రహించేటట్లు చేయడం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి ఆర్థిక ప్రణాళికలు, బడ్జెట్, జాతీయ ఆదాయ వ్యయాల వంటి అంశాలను తెలుసుకోవడం. ఇది ప్రాథమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశం కాదు. నెక్స్ట్ క్వెషన్, సమాంతర చతుర్భుజ ఎత్తు దాని భూమిలో 1/3 వంతు ఉన్నది. అయినా
దాని చుట్టుకొలత సంఖ్యా రూపంలో తెలపండి. అను సమస్య సాధనకు దత్తాంశం సరిపోదని విద్యార్థి తెలియజేసిన సాధించబడిన లక్ష్యం. ఆప్షన్స్: జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. అక్కడ ఇచ్చిన ప్రశ్నలో దత్తాంశం సరిపోదని విద్యార్థి తెలియజేశాడంట. ఇక్కడ ఏ లక్ష్యం సాధించబడిందని అడుగుతున్నాం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3 వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి సిద్ధాంత నిరూపణ నుండి ఒకే భూమి, ఒకే సమాంతర రేఖల మధ్య గల సమాంతర చతుర్భుజాల వైశాల్యాలు సమానం అని ఊహిస్తాడు. ఇది సూచించే లక్ష్యం. ఆప్షన్స్: జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ సి వినియోగం. నెక్స్ట్ క్వశ్చన్. విజ్ఞాన శాస్త్రం వలన పొందిన జ్ఞానంతో విద్యార్థులు అంటువ్యాధుల కారణాలు తెలుసుకొని తగిన నివారణ చర్యలు తీసుకుంటారు. ఇది సూచించే విలువ. ఆప్షన్స్: ఉపయోగిత విలువ, వృత్తిపరమైన విలువ, నైతిక విలువ, సాంస్కృతిక విలువ. దీనికి సరైన సమాధానం ఉపయోగిత విలువ. నెక్స్ట్ క్వశ్చన్. బోధనా లక్ష్యాల యొక్క లక్షణం కానిది. ఆప్షన్స్: పరిశీలింపదగినవై, కొలవదగినవై ఉంటాయి. పాఠ్యాంశాన్ని బట్టి మారకుండా స్థిరంగా ఉంటాయి. విద్యార్థులు సాధించగలిగేదిగా ఉంటాయి. అభ్యసన ఫలితాలలో కనిపిస్తాయి. మనం ఒక ఎగ్జామ్ పెడుతున్నామంటే ప్రతి టాపిక్ కూడా మనం కవర్ చేస్తాం. ఆ విధంగా అయితే ప్రశ్నపత్రం అయితే రూపొందించడం జరుగుతుంది. ఈ ప్రశ్నకు సమాధానం పాఠ్యాంశాన్ని బట్టి మారకుండా స్థిరంగా ఉంటాయి. ఇది రాంగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. ప్రయోగం, గణించుట, నిర్మించుట అనునవి సవరించిన వర్గీకరణలో అంటే సవరించిన బ్లూమ్స్ వర్గీకరణలో ఈ లక్ష్యానికి చెందును. ఆప్షన్స్: అవగాహన చేసుకొనుట, వినియోగించుట, విశ్లేషించుట, సృష్టించుట. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 వినియోగించుట. నెక్స్ట్ క్వశ్చన్. పదార్థాలను వేరు చేయడం అను పాఠ్యాంశాన్ని బోధించిన వెంటనే విద్యార్థులలో ఆశించిన మార్పులను ఉపాధ్యాయుడు గమనించాడు. ఆ మార్పులు. ఆప్షన్స్: సాధారణ మార్పులు, ప్రవర్తనా మార్పులు, సామాజిక మార్పులు, సృజనాత్మక మార్పులు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రవర్తనా మార్పులు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సరిగా వ్రాయబడని స్పష్టీకరణ. ఆప్షన్స్: విద్యార్థి కార్యకారణ సంబంధాలను అవబోధం చేసుకుంటాడు. విద్యార్థి నీటి సాంద్రతను ఇతర ద్రవ సాంద్రతలతో సరిపోల్చుతాడు. విద్యార్థి ఒక ప్రత్యేక ధర్మాన్ని అనుసరించి మిశ్రమాలను విడదీసే పద్ధతులను వర్గీకరిస్తాడు. విద్యార్థి సౌర కుటుంబానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందుతాడు. ఎవరైతే మెథడాలజీ చాలా బాగా అర్థం చేసుకుని చదువుతారో వాళ్ళు మాత్రమే ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చేయగలుగుతారండి. మెథడాలజీ మీద పూర్తి గ్రిప్ ఉంటే కానీ ఆన్సర్ చేయడం కష్టమవుతుంది. ఒకసారి గ్రిప్ తెచ్చుకుంటే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు.
ఈ ప్రశ్నకు సమాధానం ఆప్షన్ 1. మనం ఇలా అవబోధం చేసుకుంటాడని మనం స్పష్టీకరణ రాయకూడదు. నెక్స్ట్, ఉపాధ్యాయుడు లాభం అమ్మిన వెల మైనస్ కొన్న వెల అని చెప్పగా, నిఖిల్ అనే విద్యార్థి అమ్మిన వెల లాభం మైనస్ కొన్న వెల, కొన్న వెల అమ్మిన వెల మైనస్ లాభం అని వ్యక్తీకరించిన ఇక్కడ సాధించబడిన లక్ష్యం. ఉపాధ్యాయుడు ఒక ఫార్ములా చెప్పగానే ఆ ఫార్ములా నుంచి నిఖిల్ విద్యార్థి ఇంకో 2 ఫార్ములాలు తయారు చేశాడు. ఇక్కడ ఏ లక్ష్యం సాధించబడిందని అడుగుతున్నాం. ఆప్షన్స్: జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2, అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థి ఏఐ ఉపయోగించడం ద్వారా జరగబోయే అనర్థాలను అంచనా వేశాడు. ఇది సూచించే లక్ష్యం. ఆప్షన్స్: జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2, అవగాహన. నెక్స్ట్ క్వశ్చన్. మన చుట్టూ జరిగే మార్పులు అనే పాఠ్యాంశ బోధన తర్వాత విద్యార్థులలో ఎక్కువగా పెంపొందింపబడే విలువలు. ఆప్షన్స్: నైతిక మరియు సాంస్కృతిక విలువలు, సృజనాత్మక మరియు నైతిక విలువలు, క్రమశిక్షణ మరియు సాంస్కృతిక విలువలు, సౌందర్యాత్మక మరియు బౌద్ధిక విలువలు. దీనికి సరైన సమాధానం సౌందర్యాత్మక మరియు బౌద్ధిక విలువలు. నెక్స్ట్ క్వశ్చన్. 2 సంవత్సరాల 8 నెలల కాలంలో దాని మొత్తం రూ. 960 అయితే సంవత్సరానికి 8% వడ్డీ చొప్పున ఆ డబ్బు ఎంత? అను సమస్య సాధనకు విద్యార్థి I PTR/100 అను సూత్రాన్ని సూచించిన సాధించబడిన లక్ష్యం. ఆప్షన్స్: జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. ఇలాంటి ప్రశ్నల్లో మనకి అక్కడ విద్యార్థి ఏం చేస్తున్నాడు అనేది మనకు మెయిన్ అండి. ఆ ప్రశ్న ఎంత ఇచ్చినా సరే ఇక్కడ సూత్రాన్ని సూచించాడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2, అవగాహన అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వినియోగ లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ. ఆప్షన్స్: విద్యార్థి లాభం లేదా నష్టం కనుక్కోవడానికి సరైన సూత్రాలను జ్ఞప్తికి తెచ్చుకుంటాడు. కొన్న వెల, అమ్మిన వెల, లాభం, నష్టాల మధ్య సంబంధాన్ని స్థాపిస్తాడు. విద్యార్థి వ్యాపారంలో లాభం లేదా నష్టాన్ని నిర్ధారించడంలో అమ్మిన వెలకు, కొన్న వెలకు గల సంబంధాన్ని పోలుస్తాడు. విద్యార్థి అవసరమైన సోపానాలను అనుసరిస్తూ తగిన వేగంతో సమస్యలను క్రమ పద్ధతిలో సాధిస్తాడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2, సంబంధాన్ని స్థాపించడం. నెక్స్ట్ క్వశ్చన్. సక్సెస్ వాజ్ మేడ్ అప్ ఆఫ్ 1% ఇన్స్పిరేషన్ అండ్ 99% పెర్స్పిరేషన్ అని నమ్మే విద్యార్థులలో పెంపొందింపబడిన విలువ. ఆప్షన్స్: నైతిక విలువ, సౌందర్యాత్మక విలువ, సృజనాత్మక విలువ, క్రమశిక్షణ విలువ. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1, నైతిక విలువ.
నెక్స్ట్ క్వశ్చన్. సునీత అను విద్యార్థిని నాడీకణం పటం గీసి అందలి భాగాలను ఖచ్చితంగా మరియు స్పష్టంగా పేర్కొనగలిగిన అందలి లక్ష్యం. ఆప్షన్స్: సునిశ్చితత్వం, సమన్వయం, హస్తలాఘవం, సహజీకరణం. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 2, సమన్వయం. నెక్స్ట్ క్వశ్చన్. ఉద్దేశ్యం అనేది మన కళ్ళ ముందు ఎప్పుడూ కనిపిస్తూ మనకి దిశానిర్దేశనం చేస్తూ మనం చేసే ప్రతి పనిని ప్రభావితపరుస్తూ మనల్ని సరైన మార్గంలో నడిపేది అని అన్నది ఎవరు? ఆప్షన్స్: సోక్రటీస్, అరిస్టాటిల్, జాన్ డ్యూయి, జాన్ కీట్స్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3, జాన్ డ్యూయి. నెక్స్ట్ క్వశ్చన్. నువ్వు నేను కలిస్తే మనం, మనం మనం కలిస్తే జనం, జనం జనం కలిస్తే సమాజం. ఈ అంశం 10 ప్రధాన సామర్థ్యాలలో దేనితో దగ్గరి సంబంధం కలిగి ఉంది? ఆప్షన్స్: మానవుడు అతని పరిసరాలతో గల సంబంధాన్ని అర్థం చేసుకుంటారు. మానవుని భూత వర్తమానాలకు గల సంబంధాన్ని అర్థం చేసుకుని గతాన్ని సరైన దృక్పథంతో చూస్తారు. మంచి ఆరోగ్యానికి దోహదపడే అంశాలను తెలుసుకుంటారు. భూమిపై, ఆకాశంలో గల సామాన్య విషయాలను పరిశీలించి తగిన నిర్ణయాలను చేస్తారు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1, మానవుడు అతని పరిసరాలతో గల సంబంధాన్ని అర్థం చేసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. 3 బుడగలు, ఒక ప్లాస్టిక్ సీసా, సీసా మూత ఉపయోగించి విద్యార్థి ఊపిరితిత్తుల పనిచేసే నమూనాను తయారు చేశాడు. ఇక్కడ సాధించబడిన లక్ష్యం నైపుణ్యం అయితే అది నైపుణ్యంలోని ఏ రకానికి చెందినది అని అడుగుతున్నాం. ఆప్షన్స్: హస్తలాఘవ, పరిశీలన, అభివ్యంజన, నివేదన. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1, హస్తలాఘవ నైపుణ్యం. నెక్స్ట్ క్వశ్చన్. ఆశయాలు సాధారణ ప్రకటనలు, గమ్యాలు ప్రత్యేక అంశాలు. ఆశయాలు అమూర్తమైనవి, లక్ష్యాలు సంయుక్తమైనవి. ఆప్షన్స్: బోత్ ఆర్ కరెక్ట్, బోత్ ఆర్ రాంగ్, ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్, ఓన్లీ 2 ఈజ్ కరెక్ట్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1, బోత్ ఆర్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. 3 వరుస సంఖ్యల లబ్దం ఎల్లప్పుడూ 3 యొక్క గుణిజం అవుతుందని విద్యార్థి సామాన్యీకరించిన విద్యార్థిలో సాధించబడిన లక్ష్యం. ఆప్షన్స్: జ్ఞానం, అవగాహన, నైపుణ్యం, వినియోగం. మనం ఏ 3 వరుస సంఖ్యలు తీసుకున్నా సరే వాటి లబ్ధి ఎప్పుడు కూడా 3తో డివిజన్ అవుతుందని, అంటే 3 యొక్క గుణిజం అవుతుంది. ఆ విషయాన్నే విద్యార్థి సామాన్యీకరించాడు. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4, వినియోగం. అండ్ లాస్ట్ క్వశ్చన్. గణిత సమస్యల సాధనలో ఉపయోగించే దత్తాంశాల నుంచి సారాంశాన్ని కనుక్కునే పద్ధతిని తన నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యల సాధనకు అన్వయించుకోవడం ద్వారా విద్యార్థిలో అభివృద్ధి చెందే విలువ. ఆప్షన్స్: సాంస్కృతిక విలువ, క్రమశిక్షణ విలువ,
సమాచార విలువ, కళాత్మక విలువ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఆప్షన్ 2 క్రమశిక్షణ విలువ. ఈ విధంగా మన టెస్ట్ సీరీస్‌లో మంచి మంచి ప్రశ్నలతో టెస్ట్‌లయితే నిర్వహించడం జరుగుతుంది. మీరు ప్రతి టెస్ట్ కూడా 2 టైమ్స్ అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైనా టెస్ట్ రాసుకునే విధంగా టెస్ట్ సీరీస్ అయితే ఉండడం జరుగుతుంది. అకాడమీ బుక్స్ చదివి వాటి మీద టెస్టులు రాద్దామనుకునే వారికి ఇది ఒక సువర్ణ అవకాశం. వీడియో చివరి వరకు చూసిన వారందరికీ కూడా ధన్యవాదములు. థాంక్ యూ.